ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇరిపాకలో ఈ నెల 26వ తేదీ నుండి మార్చి 7వ తేదీ వరకు జ్యోతుల నెహ్రూ కుటుంబం ఆధ్వర్యంలో జరుగుతున్న కోటి పార్థివలింగ మహారుద్రాభిషేకం మార్చి 3వ తేదీ ఆదివారం 7వ రోజు విఘ్నేశ్వర పూజ, పరిషత్ పంచగవ్య ప్రాసన, గోపూజ వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జ్యోతుల నెహ్రూ మణి, జ్యోతుల నవీన్, లక్ష్మీదేవి, తోట సర్వరాయుడు, సునీత దంపతులు పీటలపై కూర్చుని విశ్వేశ్వర స్వామి వారి కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీ విశ్వేశ్వర గిరి పీఠాధిపతి, విశ్వధర్మ పరిరక్షణ వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఆత్మానంద భారతి స్వామీజీ హాజరై మహారుద్రాభిషేకంలో పాల్గొన్నారు. వేలాదిగా భక్తులు పాల్గొని తమ స్వహస్తాలతో కోటి పార్థివ లింగాలకు అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆత్మానంద భారతి స్వామీజీ మాట్లాడుతూ కోటి పార్థివ లింగ మహారుద్రాభిషేకం జ్యోతుల నెహ్రూ పూర్వజన్మ సుకృతం వల్లే ఇంతటి కార్యక్రమాన్ని చేస్తున్నారని అన్నారు. వాళ్ళకంటే తప్పదంగా ఉండి మీకునా జిగర్ జిగర్ ఇద్దరు సుగంధ ద్రవ్యాలు గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కోటి పార్థివలింగ మహారుద్రాభిషేకం ఈ ఇరిపాక గ్రామంలో కోటి మట్టి శివలింగాలతో జరిగేటటువంటి ఈ మహారుద్రాభిషేకంలో ప్రతి ఒక్కరూ కూడా మీ స్వహస్తాలతో మట్టి శివలింగాలకు అభిషేకం చేసుకునే అవకాశం కల్పించడం జరుగుతున్నది. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా మారుమూల కుగ్రామమైనటువంటి ఈ చిన్న పల్లెటూరులో జ్యోతుల నెహ్రూ గారికి కోటి లింగాల్ని వాటికి అభిషేకాలు అన్నీ చేయాలనేటువంటి సంకల్పం ఇది పూర్వజన్మలో ఆయన కలిగిన సంకల్పం, ఈ జన్మలో ఆయన తెచ్చుకున్నారన్నమాట. ఇటువంటి సదవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి శ్రీ జ్యోతుల నెహ్రూ గారికి ఆశీస్సులు అందజేస్తూ ఉన్నాను. ఆయన కుటుంబం అంతా కూడా ఆయన ఆరోగ్య ఐశ్వర్యాలతో అభివృద్ధి చెందాలని చెప్పి సభాముఖంగా భగవంతుణ్ణి ఆ శ్రీశైలం మల్లికార్జున సమేత భ్రమరాంబాదేవిని కోరుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఇటువంటి బృహత్ కార్యం చేయటం అనేది అంత ఈజీ అయిన పని ఏం కాదు. ఇది డబ్బున్న వాళ్ళకి మనసు ఉండదు, మనసు ఉన్న వాళ్ళకి డబ్బు ఉండదు అనమాట. ఇది శాస్త్రం ప్రస్తుతం అందరికీ మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే. చాలామంది మనసులో కోరికలు ఉంటాయి, ఇచ్చేయాలని, కానీ ధనం ఉండదు. ధనవంతుడికేమో వేరే కార్యక్రమాల్లో మునిగిపోయి ఆయనకి సమయం ఉండదు. వృద్ధాప్యం వచ్చిన తర్వాత అంటున్నారే, ఎవరి కాలంలో మనం డబ్బున్నా కూడా చేయలేకపోయామే, ఇప్పుడు చేయాలనుకుంటే ఈ శరీరంతో అష్టకష్టాలు పడుతున్నాం అంటున్నారు. ఎందుకంటే పూర్వం అందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండేవాళ్ళు, ఆరోగ్యం ప్రధానంగా ఉండేది. ఇప్పుడు 30 సంవత్సరాలకి 40 సంవత్సరాల నుంచి బీపీ షుగర్లు మొదలవుతున్నాయి. ఆ తర్వాత పుణ్యకారాలు చేద్దామన్నా కూడా చేయలేని పరిస్థితుల్లో ఉంటున్నారు అందరూ కూడా. అందుకనే
మీరందరూ కూడా చేయాల్సింది ఏంటంటే మనం వయసులో ఉండగానే మీరు ఎవరినైనా ఒక గురువు గారిని ఆశ్రయించండి. ఆ గురువు గారి ద్వారా ఒక చిన్న మంత్రాన్ని పొందండి. ఆ మంత్రాన్ని మీరు అనుష్ఠానం చేస్తూ మీ యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేర్చుకుంటూ వెళితే తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా మోక్షం అనేది సంభవిస్తుంది. ఈ మోక్షానికి అవరోధాలుగా ఉండేవి ఏంటంటే బంధాలు, కోరికలు. ఈ కోరికలను జయిస్తేనే కానీ మోక్షం రాదు. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.